అయినా వ్యవస్థలో ఎలాంటి మార్పు రావడం లేదు. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రావడం లేదు. దర్శన్పై టీటీడీ ఎందుకు స్పందించడం లేదు? దర్శన్ను వెనకేసుకొస్తుంది ఎవరు? ఆయనపై చర్యలు తీసుకునేందుకు ఏమడ్డొస్తుంది? ఎవరు దర్శన్ వెనకాలని నడిపిస్తున్నారు? ఢిల్లీ పెద్దలా, రాష్ట్ర పెద్దలా? అన్య మతస్థులైన ఉద్యోగులకు ఒక న్యాయం, బోర్డు మెంబర్లకు మరో న్యాయమా? టీటీడీ బోర్డులో ఏం జరుగుతోంది? ప్రభుత్వాలు లైట్గా తీసుకుంటున్నాయా? హిందూ ధర్మంపై మాట్లాడేవారు ఏం చేస్తున్నారు? స్వామీజీలు, పీఠాధిపతుల రోల్ ఏంటి? ఎందుకు రెస్పాండ్ కావడం లేదు? అంటే ఎవరి నుంచి ఎలాంటి సమాధానం లేదు. ఇక 2 రోజులుగా మీడియాలో వరుస కథనాలు వచ్చినా ఎలాంటి చర్యలు లేవు. బోర్డు నుంచి ఎలాంటి క్లారిటీ లేదు. ఎవరు దర్శన్ ఫ్యామిలీ చర్చికి ఎందుకు వెళ్ళింది? ఏదైనా సందర్భంలో వెళ్ళిందా? లేక మొదటి నుంచే దర్శన్ ఫ్యామిలీ చర్చికి వెళ్తుందా? దర్శన్ అన్య మతస్థుడని తెలిసినా కూడా బోర్డు మెంబర్గా ఛాన్స్ ఇచ్చారా? ఇస్తే ఎవరి ప్రోద్బలం వల్ల ఇచ్చారు? భక్తుల మనోభావాలతో ఆడుకోవడమే ప్రభుత్వ పెద్దల పనా? అంటే కూడా ఎలాంటి సమాధానం లేదు. ఎక్కడికి వెళ్ళినా నో రెస్పాన్స్. ఇప్పుడు ఇదే భక్తుల నుంచి తీవ్ర ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. కావాలనే టీటీడీ పవిత్రతను దెబ్బతీస్తున్నారా? ఇదంతా ఓ పద్ధతి ప్రకారం కుట్రపూరితంగా జరుగుతోందా? ప్లాన్ ప్రకారమే చేస్తున్నారా? టీటీడీ బోర్డు సభ్యుడు దర్శన్ భార్య చర్చిలో ప్రార్థనలు చేస్తుంటే పాలక మండలి స్పందించదా? దర్శన్కు బోర్డులో కొనసాగే అర్హత ఉందా? ఈ విషయం కూటమి ప్రభుత్వానికి పట్టదా? అంటే అవుననే సమాధానం వస్తుంది. దర్శన్ ఇష్యూ దుమారం అవుతున్నా ఎలాంటి క్లారిటీ లేకపోవడం ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. ప్రభుత్వాన్ని బట్టి చూస్తే సైలెంట్ గా ఉన్నట్లు కనిపిస్తోంది. దర్శన్ ఇష్యూని ప్రభుత్వ పెద్దలు లైట్ గా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. టీటీడీ డబ్బున్నోళ్ళకి అడ్డగా మారిందా? చిన్న చేపలే బలి కావాలా? తిమింగిలాలకు కుర్చీలా? ఇంతకు టీటీడీ బోర్డులోకి ఎవరైనా రావచ్చా? అన్యమతస్థులు కూడా సభ్యులు కావచ్చా? ఎవరిని సభ్యులుగా నియమిస్తున్నారు? అయితే అన్యమతస్థులు వచ్చినప్పుడు టీటీడీకి డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అదే దర్శన్ భార్య ఇష్యూలో ఎందుకు జరగలేదు? దర్శన్ భార్య క్రిస్టియన్ అయినప్పుడు డిక్లరేషన్ ఇవ్వాలి కదా, ఎందుకు ఇవ్వలేదు అన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ఇక మెంబర్కి ఉండాల్సిన అర్హతలపై ఒక క్లారిటీ కూడా లేదు. ఎందుకు ఇప్పటి వరకు అర్హతలపై నిబంధనలు తయారు చేయలేదు? బోర్డులో ఎందుకు ఈ లోపాలున్నాయి? ఎవరు వీటిని ప్రశ్నించడం లేదా? డబ్బులున్న వారు ఎవరైనా మెంబర్ కావచ్చా? డబ్బులు లేని వారు మెంబర్ కారాదా అన్నదే ఇప్పుడు పెద్ద వివాదంగా ముదురుతోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కొలిగ్ వంశీ న్యూస్ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ వంశీ, మొత్తానికి మనం చూస్తున్నాం తెలుగు రాష్ట్రాలు అయితే దర్శన్ ఇష్యూపై ప్రకంపనలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? సోని, మీరు చెప్తున్నట్టుగా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశ వ్యాప్తంగా కూడా దర్శన్ వ్యవహారం అగ్గి రాజేస్తుంది. తిరుమల తిరుపతికి సంబంధించి ఎప్పుడూ కూడా భక్తులు దర్శనాలకు సంబంధించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ దేవదేవుని క్షణకాల దర్శనం కోసం పరితపిస్తూ ఉంటారు. సో ఆ దేవదేవుని దర్శించుకునేందుకు దర్శన సమయం ఎంత పడుతుంది, ఎన్ని గంటలు క్యూ లైన్ లో వేచి ఉండాల్సి ఉంటుంది, ఈ అంశాల గురించి నిన్న మొన్నటి వరకు చర్చ జరిగితే ఇప్పుడు దర్శన వ్యవహారం పెను ప్రకంపనలు సృష్టిస్తుంది. అయినప్పటికీ తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి స్పందన లేదు, తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డు మెంబర్ల నుంచి స్పందన లేదు, తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డు చైర్మన్ నుంచి స్పందన లేదు, ఇటు ప్రభుత్వం నుంచి స్పందన లేదు, అటు ప్రతిపక్షం నుంచి స్పందన లేదు. హిందూ ధార్మిక సంఘాలు ఈ విషయంపై పట్టుబడుతున్నా ఎవరు ఎక్కడా నోరు మెదపని పరిస్థితి కనిపిస్తుంది. హిందూ సంఘాలు బగ్గుమంటున్నాయి. ఈ దర్శన్ ఎవరు? దర్శన్ వెనక ఎవరున్నారు? ఎందుకు ఇంత రాద్ధాంతం జరుగుతున్నా ఎవరు నోరు మెదపడం లేదనే చర్చ దేశ వ్యాప్తంగా సాగుతున్నా ఎందుకు పాలకులు నిద్రపోతూ ఉన్నారు? తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలికి సంబంధించి ఎటువంటి నియమ నిబంధనలు ఉన్నాయి? అదే విధంగా బోర్డులో సభ్యులుగా కొనసాగే వాళ్లకు సంబంధించి ఎటువంటి నియమ నిబంధనలు ఉన్నాయనేది భక్తులు చర్చించుకోవాల్సిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. భక్తులు చర్చించుకుంటున్నారు కానీ ఎందుకు యంత్రాంగంలో కదలిక రావట్లేదు? తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి ఖచ్చితంగా భక్తులకు జవాబుదారీతనంగా ఉండాల్సిన పరిస్థితి. ఇప్పటి వరకు కూడా ఎవరు ఎందుకు స్పందించలేదు అనే అంశాలు కాక రేపుతున్నా ఎవరు కూడా ఎక్కడా మాట్లాడట్లేదు.
తిరుమల తిరుపతి దేవస్థానంలో చాలా మంది కూడా శ్రీవారి సేవ చేయడానికి వెళ్తూ ఉంటారు హిందువులు. సో అటువంటి వాళ్లకు 1,00,000 ఆంక్షలు పెట్టి వెరిఫై చేసే ప్రభుత్వాలు, పాలక మండలిలో ఒక సభ్యుడిని తీసుకునేటప్పుడు ఎందుకు నోరు మెదపలేకపోతున్నారు? ఆ పాలక మండలి సభ్యుడిని తీసుకునేటప్పుడు సో ఎందుకు వెరిఫికేషన్ చేయలేకపోతున్నారు? వాళ్ళు హిందువులైనా, వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ హిందూ ధర్మాన్ని పాటిస్తున్నారా లేదా? ఏవి పాటించకుండా డబ్బులు ఒక్కటి ఉంటే సరిపోతుందా? లేదంటే ఎవరో రికమెండ్ చేస్తే వాళ్ళను టీటీడీ పాలక మండలిలోకి తీసుకుంటారా? 1,00,000 ప్రశ్నలు ఇప్పుడు చుట్టుముడుతూ ఉన్నాయి. ఈ 1,00,000 ప్రశ్నల చుట్టే ఇప్పుడు చర్చ అంతా సాగుతున్న పరిస్థితి. కానీ ఎవ్వరు ఎక్కడ భక్తులకు ఒక ధైర్యాన్ని కల్పించేలా, భక్తుల్లో జరుగుతున్న చర్చకు సంబంధించి ఫుల్ స్టాప్ పెట్టేలా ఒక నిర్ణయం తీసుకోకపోవడం అనేక అనుమానాలకు తావిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇదే అంశం గురించి మనం చర్చిద్దాం. సో చర్చలో పాల్గొనేందుకు మోహన్ రెడ్డి గారు వైసీపీ నుంచి అధికార ప్రతినిధి మనకు జూమ్ లో సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నుంచి శరత్ చౌదరి గారు టీడీపీ లీడర్ మనకు జూమ్ లో సిద్ధంగా ఉన్నారు. సో ముందుగా శరత్ చౌదరి గారి దగ్గరికి వెళ్తాం. శరత్ చౌదరి గారు నమస్కారం. సో అంతకు ముందు అంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి మీ పార్టీ అధికారంలోకి రాకముందు ప్రక్షాళన చేస్తాం అంటూ చంద్రబాబు గారు ఎన్నో సందర్భాల్లో చెప్పిన పరిస్థితి. సో అటువంటి ప్రక్షాళన ఇప్పుడు మరలా చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. బోర్డు మెంబర్ కి సంబంధించి బోర్డు మెంబర్ భార్య చర్చికి వెళ్ళటం గురించి పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. సో చర్చికి వెళ్ళటంలో తప్పులేదు. సో అన్యమతస్తులు కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవచ్చు. డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. క్లియర్ కట్ గా మనకు ఒక పిక్చర్ కనిపిస్తూ ఉంది. సో తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలికి సంబంధించి దర్శన్ భార్య పదవీ ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు దర్శన్ తో పాటు వారి వైఫ్ కూడా ఉన్నారు. సో అక్కడ ఫోటో దిగిన పరిస్థితి. ఆ రోజు వాళ్ళు డిక్లరేషన్ ఇచ్చారా? డిక్లరేషన్ ఇచ్చి ఉంటే సో ఖచ్చితంగా బోర్డు మెంబర్ గా యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించి ఏమైనా ఇప్పటి వరకు ప్రభుత్వం గానీ తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి గానీ ఆ వెరిఫికేషన్ చేస్తుందా? ఏం జరుగుతుంది ఈ అంశంలో అసలు? వంశీ గారు, ముందుగా మీకు ప్యానెల్ సభ్యులకి, ఐ న్యూస్ వీక్షకులకి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఇప్పుడు దర్శన్ అనే వ్యక్తి వివాదం అనేది నిన్నటి నుంచి మనం చూస్తున్నాము ఏ విధంగా జరుగుతుందని అనేది. బోర్డు సభ్యులు కూడా ఒక బోర్డు మీటింగ్ పెట్టుకునే ఆలోచనలో కూడా ఉన్నారు. ఎందుకంటే ఇది ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి మేము తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో ఖచ్చితంగా చాలా నిబంధనలను మార్చాము. దాంతో పాటుగా అన్య మతస్థులకి కావచ్చు, లేదు అని అంటే అక్కడ ఆచరించే వ్యవహారాలు కావచ్చు, ఎంతో స్ట్రిక్ట్ గా అమలు చేయడం కూడా జరుగుతుంది. ఏ విధంగా అన్నిట్లో చేంజెస్ తీసుకొచ్చామనేది కూడా మీరు చూస్తూ ఉన్నారు. గత 2 సంవత్సరాల నుంచి ఏ విధంగా తిరుమల లడ్డు విషయంలో కావచ్చు, లేదు అని అంటే అక్కడ అన్యమస్తులు ఉద్యోగస్తులని మనం ఏ విధంగా తొలగించే విషయంలో కావచ్చు. ఇది కూడా ఏంటంటే ఇప్పుడు నిన్న మనకి ఇన్ఫర్మేషన్ తెలిసిన తర్వాత బోర్డు మెంబర్స్ కూడా ఒకసారి బోర్డు మీటింగ్ కి రీకాల్ చేయడం కూడా జరుగుతుంది. మేము ఏ విషయమైనా సరే సానుకూలంగా పత్రికల్లో కావచ్చు, లేదు మీలాంటి మీడియా సంస్థల నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ని బేస్ చేసుకొని ఖచ్చితంగా దాని మీద యాక్షన్ అనేది అయితే టీటీడీ ప్రభుత్వం లేదా మా ప్రభుత్వం ఖచ్చితంగా తీసుకుంటుందండి. అంతేగాని మేము గత పాలక మండలి లేదా గత ప్రభుత్వం లాగా నిమ్మకు నీరెత్తినట్టుగా సైలెంట్ గా ఉండే రకాలం అయితే కాదు. ఎక్కడా కూడా ప్రజలు లేదు భక్తుల మనోభావాలని తీయకుండా ఖచ్చితంగా 2-3 రోజుల నుంచి ఈ వార్త హిందువులను దావానంలా కాల్చివేస్తూ ఉంటే సో పాలక మండలికి సంబంధించి ఎవరు మాట్లాడరు. ప్రభుత్వానికి సంబంధించి ఎంక్వైరీ జరుగుతుందన్న వార్తలు ఎక్కడా బయటకు రావు. ఎవరు ఎందుకు స్పందించట్లేదు అనేదే భక్తుల ప్రశ్న. సో వాళ్లకు ఒక విశ్వాసాన్ని కలిగించాలి కదా ప్రభుత్వంగా, పాలక మండలిగా. ఎందుకు చేయలేకపోతున్నారు అనేదే ఇప్పుడు ప్రశ్న. వంశీ గారు, నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. అక్కడ పాలక మండలి ప్రెస్ మీట్ చెప్పి ఏదైనా చెయ్యాలి అని అంటే అదేదో పెద్ద స్కామ్ గానీ ఇంకోటి గానీ అయితే మనం బయటకు వచ్చి వివరణ ఇస్తాం. కానీ ఇక్కడ ఏం జరిగింది అనేది మీలాంటి ఛానల్స్, సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్ దగ్గర నుంచి మాకు మొన్న శనివారం రోజు వచ్చింది, నిన్న ఆదివారం. ఖచ్చితంగా దాని మీద వివరణ అనేది ఇంటర్నల్ గా కూడా తీసుకోవాలి కదా. ఇంటర్నల్ గా కూడా వివరణ తీసుకొని ఆ తర్వాత ఒక బోర్డు సమావేశం అనేది ఎమర్జెన్సీగా పెట్టే సమావేశం కాదు కదండి. దానికంటూ కొన్ని ప్రక్రియలు ఉంటాయి. అందరికి ఇంటిమేషన్ పంపించడం ఉంటది. అందులో దీని గురించి డిస్కషన్ చేసుకొని దాని వివరణ ఆ సభ్యుడిని అడగటం జరుగుతుంది. ఆయన ఇచ్చే వివరణ బేస్ చేసుకొని సంతృప్తిగా ఉంటే ఓకే, దాన్ని మీడియా సమావేశం పెట్టి మేము ఇలాంటి విచారణ జరిపాము, ఈ విచారణలో మాకు ఈ విషయాలు తెలిసినాయి, సో ఇది మీడియా ముఖంగా మీ దగ్గర ఉన్న సమాచారానికి మేము ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామని చెప్తాం. ఆ ప్రాసెస్ కి ఆ డ్యూ ప్రాసెస్ అనేది ఒకటి ఫాలో అవ్వాలి అని అంటే
పాలక మండలికి కొద్దిగా టైం పడుతుంది. అందరూ ఎక్కడెక్కడ ఉంటారు కదా, వాళ్ళని ఒక కనీసం 1-2 డేస్ టైం పడుతుంది. ఖచ్చితంగా దీని మీద అయితే బోర్డు సభ్యులు కావచ్చు, చైర్మన్ బిఆర్ నాయుడు గారు కానీ చాలా నిశ్చితంగా అన్ని పరిశీలిస్తున్నారు. ఖచ్చితంగా దీన్ని నెక్స్ట్ సమావేశంలో వాళ్ళు అజెండాగా పెట్టుకొని వాళ్ళు దర్శన్ గారి మీద ఏదైతే నెక్స్ట్ సమావేశం వరకు వేచి చూడాల్సిందే అంటారా? సో ఎందుకని అంటే నెక్స్ట్ సమావేశం అంటే ఈ 2 రోజుల్లోనే ఉంటుంది. శరత్ చౌదరి గారు ప్లీజ్, ఇంత కీలక అంశము, భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశము, సో ఖచ్చితంగా క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకా ఎందుకు మేనమేషాలు లెక్క పెట్టాల్సిన అవసరం ఉంటుంది? సో ఇప్పుడు ప్రస్తుతం ప్రతిదీ కూడా జూమ్ లో కూడా కనెక్ట్ అవ్వచ్చు. సో ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ మీటింగ్ అటెండ్ అవ్వచ్చు. కానీ ఎందుకు పాలనా యంత్రాంగం ఇంకా వేచి చూస్తుంది? దానికి సంబంధించి ఒక క్లారిటీకి ఎందుకు రాలేకపోతుంది అనేది ప్రశ్న. వంశీ గారు, పాలనా యంత్రాంగం వేచి చూసే ధోరణిలో అయితే లేదండి. దాని మీద ఆల్రెడీ విచారణ జరుగుతుంది. కానీ వర్చువల్ గా మీరు చెప్పినట్లుగా ఆల్రెడీ దాని మీద ఒక వివరణ కోరటం జరిగింది. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కానీ బోర్డు మీటింగ్ అనేది ఈ బుధవారం లోపు ఖచ్చితంగా డైరెక్ట్ ఫిజికల్ అటెండెన్స్ రూపంలో ఒకటి జరుగుతుంది. అందులో కూడా ఏమన్నా విషయాలు ఉంటే చర్చకు వచ్చినవి వాటిని తీసుకొని ఆ తర్వాత మీడియా ముందుకు రావడం జరుగుతుందండి. ఈ లోపు వాటికి సంబంధించిన వస్తున్న ఆరోపణల మీద కావచ్చు, వీటన్నిటి మీద సభ్యులు ఎవరైతే ఉన్నారో దర్శన్ గారిని వివరణ కోరడం జరిగింది. ఒక 1 day 2 days టైం కూడా ఇవ్వడం జరిగింది. వీటన్నిటిని కూడా ఖచ్చితంగా ఎక్కడా కూడా ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా ముందుకు వెళ్లే పాలక మండలి మాత్రమే ప్రస్తుతం ఉందండి. అందులో మాత్రం ఎటువంటి మాట్లాడదాం. మోహన్ రెడ్డి గారు వాయిస్ తీసుకునే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టేట్ చేయండి. లలిత అక్షయ తృతీయ అన్ని బంగారు నగలకు తరుగులో 1% తగ్గింపు. వజ్రాభరణాలు క్యారెట్ కు 4,000 తగ్గింపు. గోల్డ్ కాయిన్స్ కు తరుగే లేదు. మోహన్ రెడ్డి గారు నమస్కారం. నమస్కారం అండి. మీకు శరత్ చౌదరి గారికి, చూస్తున్న వీక్షకులకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. సో ఏంటి మొత్తంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇంత పెద్ద వ్యవహారం రచ్చ సాగుతున్నా ఎక్కడా కూడా స్పందించినట్టుగా కనిపించట్లేదు. సో ఏ చిన్న వ్యవహారాన్నైనా నానా రాద్ధాంతం చేసి ఆ విషయానికి సంబంధించి చర్చ సాగేలా చేసే ప్రధాన ప్రతిపక్షం వైసీపీ కూడా ఎక్కడా నోరు మెదపట్లేదు. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ప్రతి విషయాన్ని కూడా ఆచితూచి గమనించి మాట్లాడే భూమన గాని ఎవరు కూడా ఈ విషయంలో ఎందుకు స్పందించలేదు అనేది భక్తుల నుంచి వినిపిస్తున్న ప్రశ్న. ఏం ఆన్సర్ చేయదలుచుకున్నారు దర్శన్ వ్యవహారానికి సంబంధించి? ఇప్పుడు మీరు చర్చ జరుపుతున్నందుకు, చర్చ పెట్టినందుకు ఐన్యూస్ కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నా. అదే విధంగా మీరు అన్నట్టు ఇది నిన్న కూడా మీరు చర్చ జరిపారు. నిన్న చర్చలో కూడా నేను పాల్గొనడం జరిగింది. నిన్న కూడా ఈ విషయం పైన స్పందించడం జరిగింది. నిన్న కూడా మేము మాట్లాడే విషయాలు మాట్లాడడం జరిగింది. వీళ్ళు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానాన్ని వీళ్ళ రాజకీయ లబ్ధి కోసం వాడుకోవాలని చూస్తున్నారు తప్ప ఇది ఒక పవిత్రమైనటువంటి దేవాలయం. ఇది భారతదేశం యావత్తు ఇక్కడ చూసే దేవాలయం, ప్రతి ఒక్కరు ఇక్కడ నమ్మే దేవాలయం, కలియుగ ప్రత్యక్ష దైవం వేడుకొండల స్వామి వెంకటరమణ స్వామి అని దర్శించుకునేటువంటి దేవాలయాన్ని పట్టుకొని వీళ్ళు ఇష్టం వచ్చినట్టు, వీళ్ళకి కావాల్సినట్టు వీళ్ళు రాజకీయానికి వాడుకునే ప్రయత్నం చేయడమే భాగంగా చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళడం, అక్కడ వెళ్ళిన తర్వాత ఇక్కడ నుండి నేను ప్రక్షాళన చేస్తున్నాను, ఇక్కడ ఏదో పెద్ద నేరాలు ఘోరాలు జరిగిపోయినాయని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వడము, ఆ తర్వాత ఆ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత దాంట్లో ఏదో కల్తీ లడ్డు ఉంది అని చెప్పడము, ఆ లడ్డు పైన ఈయనంతటి ఈయన అక్కడ నుండి స్టేట్మెంట్ ఇవ్వడం అంటే ఎక్కడ నిపుణం లేదు, దాంట్లో పరిశీలన లేదు, పరిశోధన లేదు, చేయకదలికి ఆయన అక్కడ నుండి ఇక్కడ దీంట్లో పందికో ఉందని, ఆవుకో ఉంది. సరే ఇదంతా మనం మాట్లాడుకున్నదే సార్. ఇప్పుడు ఈ దర్శన వ్యవహారం సంగతి ఏంటి? దర్శన వ్యవహారం పాయింట్కి వచ్చేయండి దయచేసి. అదే సార్ వాళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని వాడుకోవడానికి మాత్రం ప్రయత్నిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి పవిత్రతను కాపాడడానికి ప్రయత్నం చేయడం లేదు కాబట్టే దర్శన్ అనే వ్యక్తిని టీటీడీ బోర్డు మెంబర్ గా నియమించడం. మీ పోరాటం ఏది? మీ పోరాటం ఎక్కడ కనిపించింది? మీ పోరాటం కూడా ఎక్కడ కనిపించట్లేదు కదా. ఇప్పుడు నిన్న నుండి ఈ రోజు వరకే కదా బయటకు వచ్చాను. వచ్చిన తర్వాత మా వాళ్ళు మాట్లాడారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ప్రతి విషయంలోనూ భూమన గారు మాట్లాడుతూనే ఉంటారు. ఇప్పటి వరకు ఎందుకు మాట్లాడలేదని భక్తులు అడుగుతున్నారు సార్. ఇప్పుడు
మేము మాట్లాడితే ఒకటి తప్పులు పడతారు, మాట్లాడకపోతే ఇంకోటి తప్పులు పడతారు. మేము ఉన్నప్పుడు పరకామానికి సంబంధించినటువంటి కేసు మేము ఉన్నప్పుడు పట్టుకొని జైల్లో పెట్టించి మేము దాన్ని రికవరీ చేయించే కార్యక్రమం మేము చేస్తే దాని లేదు వీళ్ళు చేయించినారనే కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. వీళ్ళు చేసినటువంటి తప్పులు మేము ఎత్తి చూపిస్తే వీళ్ళే ఉంటారు. ఆ పరకామని ఎంప్లాయీ నియమించింది చంద్రబాబు నాయుడు గారు. ఆయన నియమించినప్పుడు 30 సంవత్సరాలుగా అక్కడ పనిచేస్తున్నాడు. అలాంటి వ్యక్తి అవినీతి మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము మా బోర్డు ఉన్నప్పుడు మేము పట్టుకున్నాం అతన్ని అని మేము చెప్తే దాన్ని తప్పుంటారు. వీళ్ళకి సంబంధించి అక్కడ మద్యం బాటలు మద్యం సీసాలు దానికి సంబంధించి దొరికినట్టు అని చెప్తే అవి కరుణాకర్ రెడ్డి గారే పంపించినారు, కరుణాకర్ రెడ్డి గారే చేపించినారు అంటారు. ఇక్కడ వీళ్ళు ప్రతిదీ ఏ తప్పు చేసినా ఆ తప్పును మేము ఎత్తి చూపిస్తుంటే ఎత్తి చూపించక మునిపే మా మీద వీళ్ళు రెడీగా అటాక్ చేయడానికి సిద్ధం చేసుకుంటారు కదా. మీరు మా మీద రెడీగా అటాక్ చేసేదానికన్నా మీరు చేసిన తప్పులు చూసుకోండి. సాక్షాత్ ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత తిరుమల వెళ్ళాలంటే అక్కడ డిక్లరేషన్ ఇమ్మని చెప్పి వీళ్ళు నినాదాలు చేసినటువంటి పెద్ద మనుషులు భానుప్రకాష్ రెడ్డి అని ఆయన ఉన్నాడు. గొంతు చించుకుంటాడు, పచ్చ కడవ వేసుకుంటాడు, ఎవరు వచ్చినా కూడా అడ్డం నిలబడతాడు, ఎవరు వచ్చిన పని అంటేసుకొని పోతాడు. పెద్ద ఈయనే సనాతన అన్ని అంతే, అందరూ అంతే. ఏ రాజకీయ పార్టీ కూడా ఏ రాజకీయ పార్టీ అయినా సరే విఐపీల సేవలు తరిస్తూ ఉన్నారు. తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలిని సేవ కాదు ఒక స్టేటస్ గా మార్చుకుంటున్నారని ఈ రోజు భక్తులు ప్రశ్నిస్తున్న పరిస్థితి. సో ఏం చూసి ఆ బోర్డు మెంబర్ కు అవకాశం కల్పిస్తూ ఉన్నారు? అసలు ఆ బోర్డు మెంబర్ గా ఉండాలంటే ఒక నియమ నిబంధనలు ఏమైనా ఉన్నాయా? సామాన్య భక్తులు శ్రీవారికి సేవ చేయాలంటేనే మీకు బాగా తెలుసు, నాకన్నా కూడా మీకు బాగా తెలుసు మోహన్ రెడ్డి గారు, సామాన్య భక్తులు తిరుమల వెంకటేశ్వర స్వామికి సేవ చేయాలంటేనే సో అన్ని వెరిఫికేషన్లు చేస్తూ ఉంటారు. స్వామికి వచ్చి సేవ చేయడం కోసం వచ్చే భక్తులకి అన్ని ఆంక్షలు ఉన్నప్పుడు ఒక బోర్డు మెంబర్ గా కొనసాగే అంశానికి సంబంధించి ఒక బోర్డు మెంబర్ ని తీసుకునే అంశంలో ఎందుకు విధి విధానాలు లేవు? ఎందుకు వెరిఫికేషన్ చేసుకోలేకపోతున్నారు? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 14 నుండి 19 వరకు అయినా మీరు తీసుకోండి. అప్పుడు కూడా ఏం జరిగింది? అనిత హోమ్ మినిస్టర్ గా ఉన్నటువంటి ఇప్పుడు హోమ్ మినిస్టర్ గా ఉన్నటువంటి అనిత గారిని టీటీడీ బోర్డు మెంబర్ గా నియమించిన తర్వాత ఆమె ఒక మీలాంటి ఒక పత్రికా రిపోర్టర్ కూర్చొని డిస్కషన్ చేసినప్పుడు, అమ్మ మీరు క్రిస్టియన్ కదా మీకేట్ ఇచ్చినారంటే నా ఇంట్లో బైబిల్ ఉంటుంది, నా కార్ లో బైబిల్ ఉంటుంది, నా చేతిలో బైబిల్ ఉంటుంది. మేము చేసే ఆందోళన తర్వాత ఆయన తొలగించడం జరిగింది. ఇప్పుడు కూడా వాళ్ళు చేసేటప్పుడు కనీస ఇంకిత జ్ఞానం ఉండాలి కదా. ఒక టీటీడీ బోర్డు మెంబర్ అంటే దాదాపు ఒక ఎమ్మెల్యే మినిస్టర్ హోదా ఉంటుంది దానికి. అలాంటి టీటీడీ బోర్డు మెంబర్ నియమించేటప్పుడు వాళ్ళ మతం ఏంది, వాళ్ళ కులం ఏంది, వాళ్ళ కుటుంబం ఏంది, వాళ్ళ నేపథ్యం ఏంది, దానికి సంబంధించినటువంటి పరిశోధన చేయాల్సిన బాధ్యత. ఆన్సర్ తీసుకుంటాను. మోహన్ రెడ్డి గారు టైం ఇస్తా మీకు. శరత్ చౌదరి గారు, గతంలో వంగలపూడి అనిత, ప్రస్తుత హోమ్ మినిస్టర్ గా ఉన్న అనితకు సంబంధించి ఒక చిన్న అంశంపైనే చంద్రబాబు నాయుడు గారు సీరియస్ గా యాక్షన్ తీసుకున్న పరిస్థితి. ఇమీడియట్ గా ఆమె బోర్డు నుంచి తొలగించారు. ఆమె నెత్తి నోరు మొత్తుకుంది. అది ఎప్పుడో జరిగిన అంశం సార్, చాలా చిన్న అంశం అని చెప్పిన యాక్షన్ తీసుకున్నారు. ఈ రోజు ఎందుకు ఆ పారదర్శకత లోపించింది అని ప్రశ్నిస్తున్న పరిస్థితి. సో ఏమైంది అంటే దర్శనం వెనక ఏమైనా బలమైన శక్తులు ఉన్నాయా? ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతున్నారు? అనిత మీద తీసుకున్న యాక్షన్ ఈ రోజు దర్శనం మీద ఎందుకు తీసుకోవట్లేదు అనేది కూడా మీపై వినిపిస్తున్న సూటి ప్రశ్న. వంశీ గారు, ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది. అనిత గారి మీద చర్యలు తీసుకున్నప్పుడు దర్శనం ఎందుకు వదిలేస్తున్నారు, లేక ఎందుకు చర్యలకు లేట్ అవుతుంది అని. చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి వ్యక్తిత్వం ఉన్న మనిషి అనేది మీకు తెలుసు. ఎందుకు అని అంటే ఏదైనా సరే ఆల్రెడీ ఒక రిపోర్ట్ అనేది తీసుకోవడానికి చర్యలు తీసుకున్నారు. ఆ రిపోర్ట్ రావడంతో ఒక డెసిషన్ తీసుకుంటారు. ఎక్కడా కూడా ఏదో ఇప్పుడు అంటే అవుట్ ఆఫ్ ద వే చెప్తున్నానండి. వాళ్ళు నిజంగా చర్చికి వెళ్ళారా లేదు అని అంటే ఆ ఫోటోలు ఎక్కడి నుంచి బయటకు వచ్చినాయి, వాళ్ళు గెస్ట్ గా వెళ్ళారా, నిజంగా అన్య మతస్థులా అనేది ఇవన్నీ విచారణ అయితే చేయాలి కదండి. 1-2 రోజులు టైం అయితే పడుతుంది కదా. ఆ విచారణ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. ఎక్కడా కూడా మీకు ఇందాక చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, ప్రజల మనోభావాలు దెబ్బతినేటట్లుగా ప్రస్తుతం ఉన్న పాలక మండలి కావచ్చు, ప్రస్తుతం ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కావచ్చు ప్రవర్తించదు. ఖచ్చితంగా ప్రజలకి ఆమోదయోగ్యంగా ఏదైతే ఉంటుందో అది మాత్రమే చేస్తుంది. అక్కడ నిజంగా ఏదన్నా వైలేషన్ జరిగింది అని అంటే 100% ఆ వైలేషన్ ఎవరి వల్ల అయితే జరిగిందో వారి మీద చర్యలు కంపల్సరీగా తీసుకుంటారు. అది యూ కెన్ మార్క్ మై వర్డ్స్. నేను ఇంకొక అంశం కూడా అడుగుతున్నాను. సో ఎందుకు అసలు ఇన్ని వివాదాలు రేగుతున్న పరిస్థితి? తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఏం మాట్లాడుకోవాలి, ఆ వెంకటేశ్వర స్వామి వైభవాన్ని గురించి మాట్లాడుకోవాలి, సామాన్య భక్తులకు ఏ విధంగా పెద్దపీట వేస్తున్నారో తెలుసుకోవాలి. సామాన్య భక్తులు తిరుమల వెళ్ళాలి అంటే
అది ఒక వ్యయ ప్రయాసలకు వచ్చి వెళ్తూ ఉన్న పరిస్థితి. వాళ్ళకు సంబంధించి సౌకర్యాలు మెరుగుపరచాలి. అండ్ ఆ వెంకటేశ్వరుని వైభవాన్ని ప్రపంచమంతా కీర్తించేలా పాలక మండలి చర్యలు తీసుకోవాలి, ప్రభుత్వము చర్యలు తీసుకోవాలి, ప్రతిపక్షము తీసుకోవాలి. అందరం కలిసికట్టుగా ఆ వెంకటేశ్వర స్వామి వైభవాన్ని పెంపొందించేలా నిర్ణయాలు తీసుకోవాలి. కానీ ఎప్పుడు నిత్యం వివాదాలు. నిన్నటికి మొన్న టీటీడీ చైర్మన్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఈ రోజు బోర్డు సభ్యుడి గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఈ అంశాల గురించే మాట్లాడుకుందామా? ఇంకా పూర్తిగా ఈ అంశానికి సంబంధించి ఒక పుల్ స్టాప్ పెట్టే వివాదాలకు సంబంధించి పుల్ స్టాప్ పెట్టేలా ఎందుకు నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు? వంశీ గారు, టీటీడీ బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు గారు ఎప్పుడైతే ఆయన పదవికి తీసుకున్నారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తిరుమలలో జరిగిన ప్రక్షాళన కావచ్చు, అక్కడ ఒక రీసెంట్ గానే మనం తీసుకుంటే ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ అనేది ఒకటి ఏర్పాటు చేసి 2 కోట్ల మందికి పైగా. ఒక్క నిమిషం సార్ మోహన్ రెడ్డి గారు, ఏంటి మీ సబ్మిషన్ శరత్ చౌదరి గారికి? టీటీడీ బోర్డు మెంబరు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు అయినప్పటి నుండి టీటీడీని భ్రష్టు పట్టించినది. ఇంతవరకు చరిత్రలో ఇంత భ్రష్టు పట్టినటువంటి చైర్మన్, ఇంత అప్రతిష్ట పాలు చేసినటువంటి చైర్మన్ గారు కేవలం బిఆర్ నాయుడు గారు. దీనిపైన ఇంత రాతాంతం చేసిన మా పార్టీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా దీనిపైన ఉద్యమం కూడా చేయడం జరిగింది. దీనిపైన రికార్డెడ్ గా చూపించడం జరిగింది. చూపిన తర్వాత ఆయన నోటితో ఆయన చెప్పినాడు, అది మాకు పాత ఫ్రెండ్షిప్ 30 ఏళ్ళు, అలాంటిది ఏముంది, అలాంటివన్నీ మామూలే కదా, దీంట్లో ఏముంది ఇంత సీరియస్ గా తీసుకున్నది ఆయన నోటితో చెప్పిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన మీద చర్యలు తీసుకోలేకుండా ఆయన మీద చర్యలు తీసుకుంటే రేపు చరిత్ర మోహన్ రెడ్డి గారు ఆన్సర్ తీసుకుందాం. శరత్ చౌదరి గారు ఏం ఆన్సర్ చేస్తారు? ఒకటి, ఆయన వచ్చిన తర్వాత నుంచి ఎన్ని ప్రక్షాళనలు చేశారు అనేది వివరంగా ఇప్పుడు ఎక్కడా కూడా ఎక్కువ కాయలు ఉన్న చెట్టుకు మాత్రమే రాళ్ళు తగులుతాయి. అదే విధంగా ఎక్కువ సంస్కరణలు తీసుకొస్తున్న వ్యక్తి బిఆర్ నాయుడు గారు కాబట్టి ఆయన మీద వ్యక్తిగతంగా వెళ్లి భూమన కరుణాకర్ రెడ్డి గారు కావచ్చు, వైఎస్ఆర్సీపీ నాయకులు ఎన్నో ఆరోపణలు ఉన్నాయి లేనివి కూడా చేయడం అనేది మొదలుపెట్టి ప్రతిష్టగా ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కూడా వివాదాల్లోకి లాగుతున్న పార్టీ ఏదన్నా ఉంది అని అంటే అది కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీ. వాస్తవంగా కూడా రీసెంట్ గా ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ అనేది ఏర్పాటు చేసి 2 కోట్ల మందికి ఏ విధంగా అయితే దర్శనాలు ఇమీడియట్ గా వెళ్తున్నాయి అని అనేది ఇవాళ కూడా చూస్తే అది ఒక వినూత్నమైన కార్యక్రమం. అంతేకాకుండా వైఎస్ఆర్సీపీ వాళ్ళకి నైతికత మినిమం లేదండి దీని గురించి మాట్లాడడానికి. ఎందుకంటే ఎవరైతే భక్తులు వస్తున్నారో లేదు అంటే విఐపీలు వస్తున్నారో వాళ్ళ మీద వేసే సెలవులు కూడా డూప్లికేట్ సెలవులు తీసుకొచ్చి వ్యవహారంలో ఏం చేస్తున్నారు? ఎవరి నైతికతను వాళ్ళు ప్రశ్నించుకుంటున్న పరిస్థితి. 100% ఉన్నవి చాలా మార్పులు జరిగినాయి. ఖచ్చితంగా కూడా ఎక్కడ వివాదరహితంగానే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఉంచడానికి టీటీడీ పాలక మండలి కావచ్చు, ప్రస్తుతం ప్రభుత్వం కట్టుబడి ఉందండి. మోహన్ రెడ్డి గారు, ప్రతి అంశాన్ని కూడా పరిశీలిస్తూ ఉంటారు. ప్రతిపక్షంగా మీరు ఎండగట్టాల్సిన అవసరం ఉంటుంది ప్రజాక్షేత్రంలో అయినా ఎక్కడైనా. ఈ విషయానికి వచ్చేసరికి ఒక మతానికి సంబంధించి ఓట్లు దూరం అవుతాయేమో అన్న భయంతో ఇప్పటి వరకు వైఎస్ఆర్సీపీ స్పందించలేదని చెప్పి కూడా చాలా మంది మాట్లాడుతున్న పరిస్థితి. సో ఏం ఆన్సర్ చేస్తారు? నిజంగానే భయపడుతుందా వైఎస్ఆర్సీపీ ఈ అంశానికి సంబంధించి? అందుకే నోరు మెదపలేకపోయారా? వంశీ గారు, ఒక మతానికి, ఒక కులానికి, ఒక ప్రాంతానికి చూసి భయపడే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు. అదేనండి, ఇప్పుడు మేము మాట్లాడే ప్రతి మాటకు వీళ్ళు విరుద్ధంగా వాళ్ళు మా మీదనే రుద్దే కార్యక్రమం చేస్తున్నారు. అంటే వాళ్ళు మీ మీద రుద్దుతున్నారని మొత్తానికి వాళ్ళకి భయపడిపోయారా మీరు? ప్రజలు ఇందుకేనా మీకు సీట్లు ఇచ్చారు? ప్రతిపక్షంగా మీరు మాట్లాడాల్సి ఉంటుంది కదా. వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటున్నారో అతని పుట్టు పూర్వోత్తరాలు మొత్తం సేకరించాల్సిన బాధ్యత మా పైన కూడా ఉంది కాబట్టి, సేకరించిన తర్వాత మాట్లాడాల్సిన బాధ్యత మా పైన ఉంది కాబట్టి, లేనిపోని అబాండాలు మోపే అలవాటు మాకు లేదు కాబట్టి, ఫస్ట్ నుండి వాళ్ళు చేస్తున్నటువంటి అన్యాయాలు అక్రమాలపైన మేము ఎప్పటికప్పుడు స్పందిస్తున్నాం కాబట్టి దీనిపైన కూడా స్పందించడానికి రెడీగా ఉన్నాం. స్పందించిన తర్వాత మళ్ళీ దీనికి ఆల్రెడీ వీళ్ళు ప్రిపేర్ చేసుకుని రెడీగా మా మీద రుద్దడానికి కూడా సిద్ధంగా ఉంటారు కాబట్టి దీన్ని కరెక్ట్ గా తీసుకొని కరెక్ట్ గా మాట్లాడి వీళ్ళని ఎట్టు తిరిగి టీటీడీని చేసే విధంగా ప్రతిపక్ష పార్టీగా మేము చేయాలనే ఉద్దేశంలో భాగంగానే మేము ఉన్నాం తప్ప వీళ్ళ మధ్య ఏదో లేనిపోయిన అబద్ధాలని చెప్పి ఏదో మైసూరు బొండలో మైసూరు ఎట్లుంటుందో, నేతి బీరకాయలో నెయ్యి ఎట్లుంటుందో, కూటమి ప్రభుత్వంలో కూడా సనాతన ధర్మం అనే మాటకు అదే అర్థం ఉంది. వీళ్ళు ఎక్కడ సనాతన ధర్మాన్ని పేరు పెట్టుకొని వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళు కలర్లు వేసుకొని వీళ్ళు డ్రెస్సులు మార్చుకొని పోయినంత మాత్రాన రాష్ట్రంలో దేశంలో సనాతన ధర్మాన్ని వీళ్ళు కాపాడుతున్నారని వీళ్ళు అనుకుంటున్నారు. ఈ అంశానికి సంబంధించి ఈ క్షణం నుంచి మీ స్టాండ్ ఏ విధంగా ఉండబోతుంది?
100% మేము ఎప్పుడైనా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి అపవిత్రం ఎప్పుడు జరిగినా స్పందించే పార్టీ మా పార్టీ. దీనికి సంబంధించినటువంటి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారు అయినటువంటి రాజశేఖర రెడ్డి గారి మీద కూడా వీళ్ళు అపాండాలు మోపితే అప్పుడే రాజశేఖర రెడ్డి గారు 7 కొండలుగా మేమయ్యా జీవో ఇచ్చిందని చెప్పి మొన్న మేము చెప్తే తర్వాత చంద్రబాబు నాయుడు గారు అదే మాట అన్నారు. 7 కొండలు కాదు 2 కొండలు నేను చేస్తాను. మాట్లాడదాం. ఈ అంశంపై అయితే వైసీపీ పోరాటం చేస్తుంది అంటారు. 100% దాంట్లో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఏ పొరపాటు జరిగినా ఎప్పటికప్పుడు స్పందిస్తుంది. ఎప్పుడైనా మాకు ఫైనల్ గా శరత్ చౌదరి గారు ఏం చేయబోతున్నారు? అండ్ ఇందాక మీరు అన్నారు ఇవి నా వర్డ్స్, ఇవి గుర్తుపెట్టుకోండి అని చెప్పారు. ఐ న్యూస్ వేదికగా హిందువులకు సంబంధించి కానీ ఆ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి భక్తులకు సంబంధించి కానీ మీరు ఏం చెప్పదలుచుకున్నారు? వాళ్లకు ఈ అంశానికి సంబంధించి మీరు ఇచ్చే వివరణ ఏంటి? ఐ న్యూస్ వేదికగా వంశీ గారు ఖచ్చితంగా ప్రజలు లేదు భక్తుల మనోభావాలు ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్. వాటిని దెబ్బతీసే ప్రయత్నం ప్రస్తుతం ఉన్న పాలక మండలి కావచ్చు, లేదు అంటే కూటమి ప్రభుత్వం కావచ్చు ఎప్పటికీ చెయ్యదు. 100% ఏదైనా సరే అక్కడ తప్పులు జరిగినాయి అని ఉంటే మాత్రం నిర్ధారణ జరిగితే మాత్రం ఖచ్చితంగా వాటి మీద చర్యలు తీసుకుంటారు. ఎక్కడా కూడా చర్యల్లో జాప్యం గాని లేదు అని అంటే ఆలోచన ధోరణి కానీ ఉండదు. ఖచ్చితంగా ప్రజల మనోభావాలకి వాళ్ళ అభిష్టాలకి అనుగుణంగానే పాలక మండలి ప్రభుత్వ నిర్ణయం ఉంటుందండి. ఎస్, చర్చలో పాల్గొన్న మోహన్ రెడ్డి గారికి, శరత్ చౌదరి గారికి ధన్యవాదాలు. ఐ న్యూస్ కూడా ఈ అంశంపై పోరాటం చేస్తుంది. సో ఏ మతానికి ఐ న్యూస్ వ్యతిరేకం కాదు, కానీ ప్రజల అభిష్టానికి అనుగుణంగా పాలకులు నిర్ణయాలు తీసుకోవాలి. అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థాన ప్రతిష్టకు సంబంధించి అక్కడ ఏ చిన్న అపరాధం జరిగినా ఆ అపరాధాన్ని ఐ న్యూస్ ప్రశ్నిస్తూనే ఉంటుంది. పాలకులు ఆ అంశానికి సంబంధించి స్పందించే వరకు ఈ పోరాటం కొనసాగుతుంది.